అందరికీ నూతన ప్రజాస్వామిక విప్లవ జైభీములు పూలే మరియు బుద్ధ వందనాలు. ఇవాళ ఐక్య ప్రజాస్వామ్య కూటమి ఆధ్వర్యంలో ఈ కడప జిల్లా వ్యాప్తంగా ఉంటున్నటువంటి వివిధ పార్టీల ప్రజా సంఘాల ఇతర ప్రజల సహకారము సమన్వయము భాగస్వామ్యంతో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏదైతే ఉందో ఐక్య ప్రజాస్వామ్య సమ్మేళనం పేరుతోటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈవీఎం వ్యతిరేక జాతీయ ఉద్యమంలో భాగంగా ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపరే ముద్దు, ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచే ఎన్నికల కోసం పట్టుబడతామని చెప్పేసి ప్రపంచ ప్రజాస్వామ్య వినాశనానికి విధ్వంసానికి దారితీస్తున్న కారణమవుతున్న గొడ్డలిపెట్టు లాంటి ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాటం చేసేదానికి ఈ చర్చలు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనేక రకాల అవకతవకలు, అక్రమాలు, అవినీతి జరిగిందని చెప్పేసి స్పష్టంగా గణాంకాలు తేల్చుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు 79-80 సీట్లు తేడా వస్తుంది. ఆ 79 సీట్లను రద్దన్నా చేయాలి, లేదంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము భారత ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, సుప్రీంకోర్టు వారిని, రాష్ట్రపతిని మేము కోరుతా ఉన్నాం. సో రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క ఈవీఎం వ్యతిరేక జాతీయ ఉద్యమం అనేది సౌత్ ఇండియా వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో, అది రాయలసీమ ప్రాంతం నుంచి, అది కడప నుంచే ఈ యొక్క ఉద్యమం పెద్ద ఎత్తున ముందుకు పోయేదానికి వీలు పడుతుంది, దోహదపడుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, జాతి ముద్దు బిడ్డలందరూ కూడా ఈ యొక్క దీనిని వ్యతిరేకించేదానికి ఆలోచన చేస్తున్నారు. వారి వారి యొక్క అభిప్రాయాలను కూడా తెలియజేసే పరిస్థితులు కూడా సమీపంలో ఉన్నాయని చెప్పేసి నేను మనవి చేస్తూ, ఈ యొక్క బాధిత పార్టీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో ఈవీఎంల వల్ల నష్టపోయినాం, మోసపోయినాం, మేము వచ్చేసి బాధితులమైనామని చెప్తున్నటువంటి పార్టీ ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో ఆ పార్టీ నోరు విప్పాలి. ఆ పార్టీ ఎందుకు కానీ మౌనంగా ఉండే వచ్చేసి ఎవరితోనో మాట్లాడిస్తూ ఉంది. వారు కూడా నోరు విప్పితే బలం అవుతుంది. అనేక గొంతుకలు కలిస్తే కనుక, అనేక గొంతుకల్లో ముఖ్యంగా వాళ్ళు ప్రధాన పార్టీగా కొనసాగుతున్నారు ఈ రాష్ట్రంలో, వారు కూడా నోరు విప్పాలని చెప్పేసి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ఎన్నికల సంఘము ఖచ్చితంగా ఈ యొక్క అన్నిటిపైన కూడా సమాధానం చెప్పే పరిస్థితిలో ఉండాలి. పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు, కె నాగేశ్వర్ లాంటి వారు పెద్ద ఎత్తున సంధిస్తున్న ప్రశ్నలకు ఇంతవరకు ఏ ఒక్కరు కూడా జవాబు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని ఏం చేయాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించమని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా మా వరకు మేము వచ్చేసి రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి కావచ్చు, మహాజన రాజ్యం పార్టీ కావచ్చు, ఐక్య ప్రజాస్వామ్య కూటమి కావచ్చు, రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఈ యొక్క ఈవీఎం వ్యతిరేక జాతీయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్.